అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు పుష్ప 2లో కన్ఫర్మ్ అయిపోయింది, షూట్ స్టార్ట్ అయిపోయింది, సుకుమార్ సార్ నరేట్ చేశారు, ఒక మంచి పాన్ ఇండియా ఫిలిం. అండ్ అల్లు అర్జున్ గారు అంటేనే ఒక ఐకాన్ స్టార్. మంచి పుష్ప 1కి మంచి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇవన్నీ ఆలోచించే ఉండుంటారు కదా మీ మైండ్లో. సో ఫస్ట్ మీరు కన్ఫర్మ్ అయ్యి డే 1 షూట్ స్టార్ట్ చేసేటప్పటికి బిఫోర్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, నేను షూట్ చేసే రోజే నాకు తెలిసింది నేను కన్ఫర్మ్ అయ్యినా అని. అప్పటి వరకు నాకు కన్ఫర్మేషన్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను బెంగళూరు వెళ్ళిపోయాను. నేను ఇలా ఇదయ్యింది, సో బెంగళూరుకి వెళ్ళిపోతా, లుక్ టెస్ట్ అయ్యింది, చూద్దామని. 2 days అయిన వెంటనే నాకు టీం నుంచి కాల్ వచ్చింది. ఇలా అండి, ఆల్మోస్ట్ అరౌండ్ 11 o'clock టైంకి నాకు కాల్ చేశారు, మార్నింగ్ 11కి. ఇలా షూట్ ఉంది ఈరోజు, 2 o'clockకి మీరు సెట్లో ఉండాలని. 2 o'clockకి సెట్? నేను బెంగళూరులో ఉన్నానండి, ఎలా రావచ్చు? ఏదో ఒకటి చేయండి, ఇమ్మీడియట్ నెక్స్ట్ ఫ్లైట్ 2 o'clock ఫ్లైట్ బుక్ చేసి రెడీ చేసుకొని నేను అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చి 5 o'clockకి నేను ఇక్కడ రీచ్ అయ్యాను ఆర్ఎఫ్సికి. 1.5 hour మేకప్ పడింది, అన్నీ రెడీ అయిన వెంటనే వెళ్తున్నా. అదొక డార్క్ స్పేస్లో నన్ను తీసుకొని వెళ్తున్నారు. నాకు యాక్చువల్లీ నర్వస్ అయిపోయినా. సడన్గా కాల్ వచ్చింది, హడావడిలో అన్నీ చేస్తున్నా అని వెళ్ళి ఒకేసారి ఓపెన్ చేస్తే పెద్ద క్రౌడ్, జాతర సెటప్. ఇదేంటిది, సినిమాలో చూపిస్తారు కదా, సడన్గా ఒక సైలెంట్ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళి బయట చూస్తే అంతమంది ఉన్నారు. అలా ఒక ఎక్స్పీరియన్స్. అండ్ వెంటనే వెళ్ళి ఫస్ట్ సుకుమార్ సార్నే కలిసిన. అండ్ ఇమీడియట్లీ అల్లు అర్జున్ సార్ వచ్చారు, వాళ్ళని కలిశాను. అండ్ ఇలా షార్ట్ ఇది ఉంటుంది, ఇది చేయండి అని అన్నారు. అండ్ ఇమ్మీడియట్గా అప్పుడే సుకుమార్ సార్ చెప్పారు, ఎనీ టైం మీరు స్మైలింగ్లో ఉంటారు అండ్ కళ్ళు కొట్టుకొని ఉంటారు, ఇది మీకు మేనరిజం అని. సరే సార్ రెడీ అని చెప్పి అదన్నీ రెడీ చేసుకొని ఇమీడియట్గా షార్ట్కి వెళ్ళాము. ఓ మై గాడ్, అంటే అప్పటికప్పుడు చెప్పినా కూడా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు కదా. ఓ మై గాడ్, మేము సర్ప్రైజ్ అవుతున్నాం. సో అంటే ఫస్ట్ డైలాగ్, అంటే ఫస్ట్ సీన్ ఏంటి కెమెరా ముందు పుష్ప 2 ఫిలింలో? ఫస్ట్ సీన్ వచ్చి నేను ఫస్ట్ ఎంట్రీ అవుతా, ఇది జాతరకి ఎంట్రీ అవుతా. అదే షాట్ ని ఫస్ట్ తీశారు. పుష్ప అండ్ శ్రీవల్లి డాన్స్ చేస్తుంటే మనం వెనకాల నుంచి పాస్ అవుతాము, కొంచెం అన్ని అక్కడ రచ్చ చేసుకుని వస్తాము. సో ఆ షాట్ వాజ్ ద ఫస్ట్ షాట్ మనము చేసినది పుష్ప 2లో. అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అంటే రష్మిక గారిది అండ్ అల్లు అర్జున్ సార్ది చాలా అసలు ఆ సాంగ్ చాలా మంది ఫేవరెట్ సాంగ్ కదా. చాలా ఒక మంచి ఇది ప్లేలిస్ట్ నంబర్ అనే చెప్పొచ్చు. సూసేకి సాంగ్ అది చేస్తున్నప్పుడు మనం ఎంటర్ అయ్యాము. అండ్ పెద్ద సెట్ కాబట్టి ఆ రోజు ఎక్కువ షూట్ జరగదు, ఒక 3-4 షార్ట్స్ జరిగితే అది పెద్దది. అండ్ పర్ఫెక్షన్ రావాలి అన్నట్టు అన్నీ ఇది ఉంటుంది. సో అదొక 2-3 షార్ట్స్ ఆ రోజు జరిగింది. అండ్ మనం ఆ 2-3 షాట్లో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాము కాబట్టి దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకుని డాన్స్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకొని ఇట్ వాజ్ వెరీ నైస్ ఆ రోజు. సో అలా మెల్లిమెల్లిగా కంఫర్ట్నెస్ వచ్చేసింది. ఎస్. సో అదైన తర్వాత ఇంకా ఫైట్ జాతరలోనే ఉంటుంది. అవును. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే లైక్ హాఫ్ గుండుతో, అసలు ఐస్తో, ఎవరైనా అంటే స్మైలీతో అలా చూస్తూ నవ్వుతూ, అంటే ఆ కోపం ఉంది కదా, ఆ కోపాన్ని అంత రొమాంటిక్ లుక్స్ తో అసలు ఎలా అండి అది పాసిబుల్ అయింది? అంటే అది ఆ క్యారెక్టర్ అలాగే ఉంటది. ఇన్ఫాక్ట్ ప్రతాప్ రెడ్డి అంటే జగపతి బాబు సార్ ప్లే చేసిన క్యారెక్టర్ కూడా చెప్తారు ఇలా ఈడు మొన్న రేప్ కేసు మీద లోపలికి వెళ్ళి బయట వచ్చాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడని. సో ద క్యారెక్టరైజేషన్ వాజ్ సంథింగ్ లైక్ దట్. అప్పటికే రేప్ చేసేసి అప్పటికే ఇది ఉంటుంది. సో అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఒక ఇది చెప్పారు. సో ఐ వాజ్ వెరీ పర్టికులర్, ఓకే ఇలా ఈ క్యారెక్టర్ కి ఒక టచ్ ఇచ్చేద్దాము, బాగుంటది. ఆ స్మైల్ తోనే అమ్మాయిని చూడడం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది మెయింటైన్ చేస్తే చాలా ప్లస్ అవుతుంది అని నేను అనుకున్నా. ఈవెన్ సుకుమార్ సార్ కూడా అది చూసి విల్ వర్కౌట్ సంథింగ్ లైక్ దిస్ అని అన్నారు. సో అన్ని వర్కౌట్ అయింది కాబట్టి ఈరోజు అందరూ ఆ క్యారెక్టర్ ని అంత ఎంజాయ్ చేస్తారు. సో మీరు బయటకు వచ్చిన తర్వాత, అంటే బెంగళూరు నుంచి వచ్చారు రీసెంట్ గా, ఐ థింక్ మిమ్మల్ని అందరూ గుర్తుపట్టేసి ఉండుంటారు.
ఎస్ కదా? ఇక్కడైతే అంటే కొంచెం డిఫరెంట్ గా కనపడుతున్న ఒక 2 సెకండ్స్ చూస్తున్నారు, ఎక్కడో చూసినట్టుంది వీళ్ళని అన్నట్టు. బట్ ఆ తర్వాత ఇమీడియట్ గా గుర్తుపట్టేస్తారు. ఏమంటున్నారు? అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఎలా మాట్లాడుతున్నారు? ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు మిమ్మల్ని? నాకైతే ఒక మంచి వార్మ్ వెల్కమ్ ఇస్తున్నారు అని అనిపించింది. అందరూ వెళ్ళిన వెంటనే ఫస్ట్ లైన్ చెప్పేది, మిమ్మల్ని చూసినప్పుడు నాకు భయమేసిందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. భయమేసింది. ఆ క్యారెక్టర్‌ని చూస్తుంటేనే అంత పెద్ద స్క్రీన్ మీద భయంకరంగా ఉందది అని చెప్పి వెరీ నైస్‌లీ డన్. చాలా ఒక మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. అండ్ ఆ మాట్లాడే విధానం మారిపోయింది అందరిది. సో ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ వెరీ నైస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.